హాయ్ హలో నమస్తే. తెలుగుదేశం మైనారిటీ సెల్ అంటే ముస్లిం మైనారిటీ సెల్ స్టేట్ జనరల్ సెక్రటరీ మహమ్మద్ ఫతుల్లా ఈరోజు ద హిందూ అనే ఒక న్యూస్ పేపర్లో ఒక స్టేట్మెంట్ చదివాను. అతను ఏమంటారంటే తెలుగుదేశం మైనారిటీ అంటే ముస్లిం మైనారిటీ సెల్ ఆయన చెప్పింది ఏంటంటే వక్ఫ్ బోర్డుకి సంబంధించిన బిల్లు కేంద్ర ప్రభుత్వం పెడుతున్న బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు అనేది అల్టీరియర్ మోటివ్తో పెడుతున్నట్టుగా మాకు అనిపిస్తుంది. కాబట్టి మీరు ముస్లిం పెద్దలతో మీరు చర్చించకుండా ఆ బిల్లు పెట్టడానికి లేదు అని ఎవరన్నారు? తెలుగుదేశం టీడీపీ ముస్లిం మైనారిటీ సెల్ అతను ఎవరిని అడుగుతున్నాడు? ఎన్డీఏ గవర్నమెంట్ని అడుగుతున్నారు. ఎన్డీఏ గవర్నమెంట్ ఎవరిది? బీజేపీ, టీడీపీ లాంటి కొన్ని పార్టీలు కలిపి రన్ చేస్తున్నటువంటి పార్టీ. కేంద్రంలో ఉంది బీజేపీ పార్టీ కాదు, ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్ అంటే ఆ ఎన్డీఏలో భాగము టీడీపీ. అంటే తెలుగుదేశం పార్టీ అనేది ఎన్డీఏలో చేరటం వల్ల 10-15 పార్టీలు అని మొత్తం ఒక 60 ఉన్నాయండి. ఒక 60 పార్టీలు తలా ఒక చెయ్యేసి గవర్నమెంట్ని రన్ చేస్తున్నారని అర్థం. దాంట్లో మెజారిటీ బీజేపీ పెద్ద పార్టీ అయి ఉండవచ్చు. బట్ ఇట్ ఈస్ మిక్స్ ఆఫ్ మల్టిపుల్ పార్టీస్. అంటే కేంద్రంలో ఇప్పుడు రన్ అవుతుంది తెలుగుదేశం గవర్నమెంట్. తెలుగుదేశం పార్టీస్ కేంద్రాన్ని నడుపుతున్నట్టు లెక్క. ఇప్పుడు ఆ బిల్లు పెట్టింది ఎవరు? ఎన్డీఏ గవర్నమెంట్ ఈజ్ ప్రపోజింగ్ ద బిల్. If NDA government is proposing the bill means TDP government is proposing the bill and TDP Muslim minorities సెల్ అధ్యక్షుడు ఏం చెప్తారంటే అల్టీరియర్ మోటివ్తో బిల్లు పెడుతున్నారు అని అంటున్నాడు సింపుల్గా. అంతేగా అర్థం. అంటే హీస్ క్వశ్చనింగ్ హిజ్ ఓన్ పార్టీ. అది ఒక ఇష్యూ ఒకటి బయటకు వచ్చింది. రెండోది, అసలు ఆ బిల్లు పెట్టినప్పుడు వైఎస్ఆర్సిపి వాళ్ళు చాలా క్లియర్గా దాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. దానికి సంబంధించినటువంటి ఒక న్యూస్ వైఎస్ఆర్సిపి వాళ్ళు ఎందుకు వ్యతిరేకించారు అనేది ఇది ది న్యూస్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాసిన ఒక మీకోసం మీకు అర్థం అవడానికి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. మీరందరూ విని జాగ్రత్తగా వినాలి. ఎవరు ఏ స్టాండ్ తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారో కూడా తెలియాలి. ఓకే, సో ఇక్కడ వైఎస్ఆర్సిపి వాళ్ళు ఎందుకు ఆ స్టాండ్ తీసుకున్నారు అనేది ది ఇండియన్ ఎక్స్ప్రెస్ అని రాసిన ప్రకారం వైఎస్ఆర్సిపి ఫ్లోర్ లీడర్ లోక్సభ ఎంపీ పివి మిథున్ రెడ్డి urged the union government to seek the view of Muslim community before advancing the bill. సింపుల్. ఆయన ఏం చెప్పింది మిథున్ రెడ్డి గారు, ముస్లిం పెద్దలతో మీరు మాట్లాడకుండా ఈ బిల్లు పెట్టడానికి లేదు, మీరు అడావుడికి వచ్చి బిల్లు పెడుతున్నారు కాబట్టి మేము అపోజ్ చేస్తున్నామని అపోజ్ చేశారు డైరెక్ట్గా. అని చెప్పిన రీజన్ అంటే మీరు ముస్లిం పెద్దలతో మాట్లాడకుండా బిల్లు పెట్టేస్తారు అలానే అని ఒక కారణం చూపించేసి ఆయన అపోజ్ చేశాడు. ఓకే, ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అమ్జద్ బాషా షేక్ బేపారి అట సీనియర్ వైఎస్ఆర్సీపీ లీడర్, ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం చెప్తున్నారంటే వక్ఫ్ ప్రాపర్టీస్ ఆర్ డొనేషన్స్ గివెన్ ది ఫార్మ్ ఆఫ్ ల్యాండ్స్ టు ప్రొటెక్ట్ అండ్ సపోర్ట్ మాస్క్స్ అండ్ దర్గాస్. ఇప్పుడు వక్ఫ్ బోర్డు మీద ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో మసీదుల్ని దర్గాని కాపాడటానికి వాళ్ళ ముస్లింలో ఉన్నటువంటి కమ్యూనిటీల్లో ఉన్న వాళ్ళు కొంతమంది డొనేట్ చేసిన ల్యాండ్స్ని వక్ఫ్ బోర్డుకి వెళ్తాయి. దాని ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆ మసీద్ కన్స్ట్రక్షన్స్కి మాత్రమే వాడతారు. ఇప్పుడు మీరు దాంట్లో ఈ బిల్లు మార్పులు చేయటం వల్ల ఈ మసీదులకి సంబంధించిన ల్యాండ్స్ని కొంతమంది ఆక్రమించుకునే అవకాశం ఉంది, వాళ్ళ భూములుగా మార్చుకునే అవకాశం ఉంది, ఇది మాకు అన్యాయం జరిగిద్ది అని అమ్జద్ బాషా గారు చెప్పారు ఆయన. ఓకే, అది ఆయన చెప్పింది కరెక్టే కదా. వక్ఫ్ బోర్డ్ అనే దాని మీద డొనేషన్స్ గివెన్ బై ది ముస్లిమ్స్ అంటున్నాడు. మా ముస్లిమ్స్ మా మసీదులు కట్టుకోవడానికి మాకు డొనేషన్స్ వచ్చినప్పుడు దాన్ని మీరు బిల్లులుగా మార్చడం ద్వారా వేరే వాళ్ళు ఆక్రమించుకుంటారేమోనని ఆయన అమ్జద్ బాషా గారు చెప్పారు. అది కరెక్ట్ అయితే, నాకు కరెక్ట్గా తెలియదు వక్ఫ్ బోర్డ్ ఎలా రన్ అయితే, బట్ అది కరెక్ట్ అయితే, ఆయన వర్షన్ కరెక్ట్ అయితే ఆయన కరెక్ట్. ఆయన చెప్పేది అదే. వాళ్ళు ఏదో మా సందాలు వేసుకొని ల్యాండ్ కొనుక్కున్నారనుకోండి వాళ్ళ మసీదులు కట్టుకోవడానికి, అది మనకు రైట్ లేదు కదా. బట్ ఇదేదో బిల్ అది ఆ పాయింట్ మీద ఆయన మేము వ్యతిరేకిస్తున్నామని అమ్జద్ బాషా గారు చెప్పారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏం చెప్పారు దానికి సంబంధించి?
టీడీపీ వాళ్ళు ఇక్కడ 'ద హిందూ' అనేటువంటి పేపర్ రాసిన ప్రకారం టీడీపీ వాళ్ళ గురించి ఏమని రాశారంటే, ఆంధ్రప్రదేశ్ టీడీపీ మైనారిటీ సెల్, అది ఆల్రెడీ మీకు చెప్పాను. ఓకే. ఎన్డీఏ ఎల్లీస్, ఇది కూడా హిందూలో వచ్చిన ఒక ఆర్టికలే. ఎన్డీఏ ఎల్లీస్ జేడీయూ అండ్ టీడీపీ ఆన్ థర్స్డే August 8, 2024 backed by the Waqf Board amendment bill in the Lok Sabha, saying it was aimed in bringing transparency in the functioning of the Waqf Board and not an attempt to interfere with running of mosques. అంటే అర్థం ఏంటంటే, జేడీయూ అండ్ టీడీపీ అనే 2 పార్టీలు ఎన్డీఏ పెట్టేటువంటి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లుని సపోర్ట్ చేశారు. ఎందుకు సపోర్ట్ చేశారంటే, ఈ బిల్ అనేది ట్రాన్స్పరెన్సీ కోసమే కానీ మసీదులని డిస్టర్బ్ చేయడానికి కాదు అని స్టేట్మెంట్ ఇచ్చారట. ఎవరు? టీడీపీ వాళ్ళు. అంటే టీడీపీ వాళ్ళు ఈ బిల్లు ట్రాన్స్పరెన్సీ కోసము, దీనివల్ల మాస్కులు పెద్ద ఉపయోగం, మాస్కులకి ఏమి అభ్యంతరం లేదు అని వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి ఆ బిల్లుని ప్రపోజ్ చేసినప్పుడు, అదే పార్టీలో ఉన్న మైనారిటీ సెల్లోళ్ళు వచ్చి దీనివల్ల మాకు అన్యాయం జరుగుతుందని మీరు తెలుగుదేశం పార్టీని క్వశ్చన్ చేస్తున్నారా? అలాంటప్పుడు మీకు అంత ఇబ్బంది ఉన్నప్పుడు అలాంటి పార్టీలు మీరు ఎందుకున్నారు? మైనారిటీస్ని అడుగుతున్నా, మీరు ఎందుకున్నారు ఆ పార్టీలో? మీరు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేయండి. మీరు ఆ పార్టీ నుంచి బయటకు వస్తే మీకు ఒకటి కావాలి. ఆయన ఏదో చేస్తున్నాడు, ఆ పార్టీ ఏదో చేస్తుంది, మరి ఆ పార్టీలో మీరు ఎందుకు? బయటకు వచ్చేయండి. సరే, ఆ పార్టీ మీకు మంచిగా ఉందనుకోండి, ఆ పార్టీని ఎన్డీఏ నుంచి బయటికి తీసుకురండి. ఐ వాంట్ టీడీపీ టు కమ్అట్ ఆఫ్ ఎన్డీఏ. మీకు మైనారిటీస్ యొక్క క్షేమం కావాలన్నప్పుడు ప్లీజ్ కమ్అట్ ఆఫ్ ఎన్డీఏ. న్యూట్రల్గా ఉండండి, సెక్యులర్గా ఉండండి. ఎన్డీఏ నుంచి బయటకు వస్తే అదేదో మతపరమైనటువంటి అని కాదు, సెక్యులరిజం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. బీజేపీ ఈజ్ దే రన్ బేస్డ్ ఆన్ హిందూ ఫిలాసఫీస్. ఎంఐఎం రన్స్ బేస్డ్ ఆన్ ముస్లిం ఫిలాసఫీ. ఎంఐఎం హైదరాబాద్లో ఉన్న ఎంఐఎం. ఓకే. బట్ వేరేస్ కొన్ని క్రిస్టియన్, తమిళనాడులో ఒక క్రిస్టియన్ పార్టీ ఒకటి ఉంది, కేఏ పాల్ గారు రన్ చేసే పార్టీ. అది ఆయన యాక్చువల్గా న్యూట్రల్ రన్ చేస్తారు ఆయన, కేఏ పాల్ గారు. బట్ ఆ తర్వాత ఎవరో రంజిత్ ఓఫీర్ గారు రన్ చేసే ఒక పార్టీ ఉంది క్రిస్టియన్స్ కోసం. బట్ రిమైనింగ్ ఆల్ సెక్యులర్ పార్టీస్. అక్కడ తమిళనాడులో ఉన్నాయి కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, ఇవన్నీ సెక్యులర్ పార్టీలు. అంటే వాళ్ళకి మాత్రం కన్సిడరేషన్ కాదు. అన్ని రిలీజియన్స్ కావాలి వాళ్ళకి. టీడీపీ కూడా అది కావాలన్నప్పుడు యూ షుడ్ కమ్అట్ ఆఫ్ ఎన్డీఏ. సింపుల్. ఇఫ్ టీడీపీ డజంట్ వాంట్ కమ్అట్ ఆఫ్ ఎన్డీఏ, దెన్ ముస్లిం షుడ్ కమ్అట్ ఆఫ్ టీడీపీ. ఏదో ఒకటి మార్గం ఎంచుకోవాలి. కానీ దీని మీద ఈ పెనుగులాట అనవసరమని నా ఉద్దేశం, నా అభిప్రాయమే చెప్తున్నాను. ఓకే. వేరాస్ తెలుగుదేశం పార్టీ, ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఇంకోటి రాశారు. తెలుగుదేశం పార్టీ విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ గవర్నమెంట్ at the center has suggested that Waqf Board bill refer to joint parliamentary committee. అంటే తెలుగుదేశం వాళ్ళు మేము బిల్లుని సపోర్ట్ చేస్తున్నాము అని మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ, ముస్లిమ్స్తో గొడవ అని చెప్పి వాళ్ళు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి మీరు రిఫర్ చేయండి అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు అన్నారని న్యూస్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో రాసినట్టు, ఇండియన్ ఎక్స్ప్రెస్లో అతను రాసిన ప్రకారం. దట్ ఈస్ ఆల్సో గుడ్. బట్ నేనేమన్నానంటే, మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నారు, ఏమన్నారు? ముస్లిం పెద్దలతో మాట్లాడుకుంటే మీరు ఎలా పెట్టడం కాబట్టి రిజెక్ట్ చేస్తున్నామన్నారు. వీళ్ళు ఏమన్నారు? ముస్లిం పెద్దలతో మాట్లాడుకుంటే మీరు ఎలా పెడుతున్నారు కాబట్టి మేము సపోర్ట్ చేస్తున్నామా? వాట్ ఈస్ దిస్ లాజిక్? ఆ బిల్లు ముస్లిం పెద్దలతో మాట్లాడకుండా పెడుతున్నారని వైఎస్ఆర్సీపీలు అపోజ్ చేశారు. ఆ బిల్లు ముస్లిం పెద్దలతో మాట్లాడకుండా పెడుతున్నారు కాబట్టి మీరు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఇవ్వండి, కానీ మేము సపోర్ట్ చేస్తాం. వాట్ ఈస్ దిస్ లాజిక్? మీరు అపోజ్ చేసి సజెషన్ ఇవ్వాలి. ఒక బిల్లు పెట్టినప్పుడు ఆర్ యూ అపోజింగ్ ఇట్, ఆర్ యూ సపోర్టింగ్ ఇట్? సింపుల్, రెండే. ఆర్ యూ సపోర్టింగ్, ఆర్ యూ అపోజింగ్? ఇఫ్ యూ ఆర్ అపోజింగ్, అపోజ్ అండ్ ఆస్క్ ఫర్ ది కరెక్షన్. ఇఫ్ యూ ఆర్ సపోర్టింగ్, వాట్ డస్ ఇట్ మీన్? అంటే ఆ కరెక్షన్ చేసినా చేయకపోయినా నేను సపోర్ట్ చేస్తానని కదా అర్థం. అఫ్ కోర్స్ నువ్వు సపోర్టింగ్ అండ్ కరెక్షన్ అడుగుతున్నావు. ఈజ్ ఇట్ ఏ కండిషన్ ఆర్ ఏ సజెషన్? కండిషనల్గా మీరు పెట్టారంటే, మీరు ముస్లిం పెద్దలతో మాట్లాడకుండా బిల్లు పెట్టారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించండి, వాళ్ళు జాయింట్ కమిటీ పార్లమెంటరీ ఇచ్చిన దాని ప్రకారం ముస్లింకి న్యాయం జరిగితే అప్పుడు సపోర్ట్ చేస్తాం అన్నా వీళ్ళు. వీఆర్ బ్యాకింగ్ యువర్ బిల్ బట్ సపోర్టింగ్ పార్లమెంటరీ కమిటీ. పార్లమెంటరీ కమిటీలో న్యాయం జరిగినా జరగకపోయినా మేము సపోర్ట్ చేస్తామనే కదా అర్థం. అలాంటప్పుడు ముస్లిం మైనారిటీస్ మీరు ఎందుకు తెలుగుదేశంలో కంటిన్యూ అవటం అని నా ఉద్దేశం. అంతే.
బట్ తెలుగుదేశం మంచి పార్టీ అని మీకు అనిపిస్తే, నాకు తెలుగుదేశం మంచిదని అనిపించిన రోజు నేను ఒకటే అడుగుతాను, ఎన్డీఏ నుంచి బయటికి రమ్మంట. దట్స్ వాట్ ఐ ఆస్క్ దెమ్. కమ్ అవుట్ ఆఫ్ ఎన్డీఏ అండ్ దెన్ బీ న్యూట్రల్ అండ్ బీ సెక్యులర్. ఇఫ్ యూ వాంట్ టు బి సెక్యులర్, బీ సెక్యులర్. Or if you want to be religious, you go and be religious. Simple, run two ways. But you cannot support the philosophies of religious parties and claim the projecting it yourself as a secular is not right thing. అది నా ఉద్దేశ ప్రకారం. ఓకే, ఇంకోటి ఇది MSN.com అని అతను కూడా రాశాడు ఈ వక్ఫ్ బోర్డ్ బిల్కి సంబంధించి. అపోజిషన్ ఎంపీ స్ట్రాంగ్లీ అపోజ్ ది వక్ఫ్ బిల్, but the center gains support from JDU and TDP in the Lok Sabha అని రాశాడు. JDU and TDP backed the Waqf Board bill in Lok Sabha, stating that it aimed to enhance transparency in operations of the Waqf Board without interfering with masks. ఇక్కడ కూడా అదే రాశారు, మాస్కులతో సంబంధం లేకుండా ట్రాన్స్పరెన్సీ కోసం వక్ఫ్ బోర్డ్ బిల్ పెడుతున్నారు కాబట్టి మేము సపోర్ట్ చేస్తున్నామని టీడీపీ JDU సపోర్ట్ చేసిందంట బిల్కి. ఓకే, ఆ బిల్లుకి మీరు సపోర్ట్, నేను ఇదంతా నేను చెప్తున్నా, ఆ బిల్లుకి సపోర్ట్ చేసినప్పుడు అదే పార్టీలో మైనారిటీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి, మైనారిటీ సెల్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇది ఐ మీన్ ఈ ముస్లిమ్స్కి మీరు న్యాయం చేయాలి, ముస్లిమ్స్ మాట్లాడేప్పుడు పెట్టాలి అని అంటే మీ పార్టీ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని మీరు కట్టుబడకుండా మీరు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారని కావాలి, అదొక రీజన్ అయ్యాలి. లేదంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి, మీ ముస్లిం సహోదరులు మభ్యపెట్టడానికి లేదు మేమేం అన్యాయం చేయట్లేదు అని చెప్పి మీ తెలుగుదేశంలో ఉన్న తెలుగుదేశానికి ఓటేసిన ముస్లిమ్స్ని కూల్ చేయడానికి ఒక ఫార్మల్ స్టేట్మెంట్ ఇచ్చేసి ఉండాలి. ఏదో దట్ ఆర్ దిస్. అదర్వైజ్ వి వాంట్ టు బి సెక్యులర్, యూ బీ సెక్యులర్ కంప్లీట్లీ. ఇప్పుడు టెంపుల్స్కి సంబంధించి మనం ఎలాంటి ఇంటర్ఫిరెన్స్ ఉండకూడదు. ముస్లిమ్స్ షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ టెంపుల్స్, Christians should not interfere in temples. Same way, churches, that's a Christian minority assets. Hindus and Muslims should not tamper with them. Same way, Muslims, Christians and Hindus should not tamper with them. It's all their own properties. ఏమైనా ఇర్రెగ్యులారిటీస్, ఆక్యుపైడ్ ల్యాండ్స్ ఉంటే దానికి ల్యాండ్కి సంబంధించిన చట్టాలు ఉన్నాయి, సపరేట్ చట్టం అవసరం లేదు. ఇప్పుడు ఒకవేళ క్రిస్టియన్స్ ఎవరన్నా ల్యాండ్ ఆక్యుపై చేసుకొని చర్చ్ చేసుకున్నారు, ఎవరైనా హిందువులు ల్యాండ్ ఆక్యుపై చేసుకొని ముస్లిం టెంపుల్ వేశారు, ముస్లిమ్స్ ల్యాండ్ ఆక్యుపై చేసుకొని వక్ఫ్ బోర్డుకి సంబంధించిన మసీదు కట్టారనుకోండి, దానికి ల్యాండ్ భూ కబ్జా కేసులు అలాగ ఉన్నాయి కదా, ల్యాండ్ యాక్ట్లు ఉన్నాయి కదా, దీనికి మళ్ళీ సపరేట్ రిలీజియన్ అంటే రిలీజియన్ దొక్కడానికి ఏమనని అనుమానం వచ్చింది కదా వాళ్ళకి. అది ఓకే, అది జరిగింది. సో వైఎస్ఆర్సీపీ ఈజ్ వెరీ క్లియర్లీ సేయింగ్ దట్ మీరు పెద్దలతో మాట్లాడి డిస్కస్ చేయండి, కాబట్టి మీరు అది చేయలేదు కాబట్టి మేము అపోజ్ చేస్తున్నాం అన్నారు. తెలుగుదేశం వాళ్ళు కూడా తెలివిగా మీరు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఇవ్వండి, మేము సపోర్ట్ చేస్తున్నాం అన్నారు. రెండు తేడా ఇదే, వీళ్ళు మభ్యపెట్టడానికి టీడీపీ మభ్యపెట్టడానికి ట్రై చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు క్లారిటీ ఉంది ఈ విషయం మీద. ఓకే, థ్యాంక్ యూ.